హలో నమస్తే వెల్కమ్ టు దాగి ఉన్న రుచులు. రోజు రెసిపీ నోరూరించే ఎంతో రుచికరమైన మునక్కాయ ఎండు చేపలు. వదలకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ప్లేట్లో మెతుకు కూడా వదలకుండా ఖాళీ చేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. ఈ నోరూరించే రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, కట్ చేసిన ఒక మునక్కాయ, 4 పెద్ద టమాటాలు, చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కడిగిన ఎండు చేప ముక్కలు వేసుకుని ముక్కలు విడలకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోకుండా మనం డైరెక్ట్గా కనుక కర్రీలో వేసుకుంటేనండి పీచు వాసన వచ్చి కర్రీ మొత్తం టేస్ట్ మారిపోతుంది. అందుకే చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా చక్కగా ఎలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయో. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏ ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ మగ్గాక ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలని కలుపుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నిమిషాల పాటు ముక్కలు మగ్గాక ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ముక్కలను చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఎండు చేపల కూరలో అంటేనండి మనం సెలెక్ట్ చేసుకునే టమోటా దోరగా పండిందై ఉండాలండి. అదే కనుక మనం పండిపోయిన టమాటా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. ఎప్పుడైనా సరే ఎండు చేపల కూర వండాము అంటే మనం దోరగా ఉన్న టమోటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ముక్కలు కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ముక్కలను మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళా ఒకసారి కలుపుకుని ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. ముక్క మగ్గాక 2 స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను ఈ కర్రీలో వేసుకుని ఒకసారి మళ్ళా కలుపుకోవాలి. ఈ ఎండు చేప కర్రీలో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి. మంటగా ఉంటేనే ఈ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకుని కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా ఉడికిందో చూడండి. ఈ వాసనతోనే కడుపు నిండిపోతుందండి. అంత బాగా వచ్చింది, అంత సూపర్గా ఉందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే, ఇంతే. చూసారుగా నోరూరించే ఎంతో రుచికరమైన మునక్కాయ ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.